సరే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు నాతోనే మా అందరితో మాట్లాడి మాకు మంచి ఆత్మీయమైన జీవితము అనుగ్రహించమని, మరి నా సాక్ష్యం చెప్తుండగా వినేవారందరికీ ఆశీర్వాదకరంగాను దీవెనకారంగాను ఉండుటకు ప్రతి బిడ్డ కూడా ఈ సాక్ష్యం విని ఆశీర్వదింపటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యొక్క మరి నేను ఎలాగూ ప్రభువులోకి వచ్చాను, ఎట్లా ప్రభువుని నమ్ముకున్నాను అనే విషయాలు మరి మీతో పంచుకుందామని ఈ సమయంలో మరి ప్రభు కృపను బట్టి మీ మధ్య మరి చెప్పుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కాలంలో మా నాన్న మరి ఎక్కువ శాతం కుడేళ్ళు సంగమయ్య అనుకుంటూ ఎక్కువగా వేరే దేవుళ్ళ దగ్గరికి మరి తీసుకెళ్ళి అక్కడ ఆ కుడేళ్ళు సంగమయ్య దగ్గర ఇట్లా ఎత్తుకొని గంటలు కొట్టించేవాడు. సంవత్సరానికి ఒక్కసారి అక్కడ తిరునాళ్ళకి వెళ్ళేది. అటువంటి సమయంలో మా నాన్న అక్కడికి ఇక్కడికి వేరే దేవుళ్ళ దగ్గరికి అటు ఇటు కొన్ని తీర్థయాత్రలకు నడిపిస్తున్న సమయంలో మరి 1986 సంవత్సరంలో నేను మరి ఇక్కడ కిన్నెరసాన్లో విద్యుత్ వైర్లు తీసుకొని వచ్చి ఆ పిల్లగాళ్ళ అందరం మిఠాయి చేసుకొని అమ్ముకొని తినేది. అట్లా ప్రతిరోజు కంటిన్యూ చేస్తుంటే ఒకరోజు ప్రభువారు నాకు ప్రత్యక్షమయ్యారు. ఎలా ప్రత్యక్షమయ్యారంటే గొప్ప వెలుగులో ప్రభు ప్రత్యక్షమయ్యారు. ఎంత వెలుగంటే ప్రపంచమంతా ఆ వెలుగు కమ్ముకొని, ఆ దేవుని శక్తి కమ్ముకొని, ఆ దేవుని శక్తి గొప్ప వెలుగు మరి చూడటానికి కూడా వీలు పడలేని ఆ దైవ వెలుగు నన్ను కమ్ముకున్నది. అలాంటి సమయంలో నేను ఆ వెలుగును చుట్టానికి కూడా ఎంతో భయపడిపోయాను. ఆ దైవ వెలుగు ఎలా ఉందంటే, ఇంకా కొంచెం ఎక్కువగా మాట్లాడితే ఆ వెలుగులో నేను కాలిపోతానేమో, చనిపోతానేమో అని ఒక భయంతో మరి ఎంతో కన్నీరు గార్చుకుంటూ అప్పుడు మరి ప్రభు నాకు అర్ధరాత్రి 1 గంటకు ప్రత్యక్షమయ్యారు. ఆ సమయంలో నేను మరి ప్రభువు మాట్లాడినప్పుడు, ప్రభువు మాటలు నా హృదయాన్ని తాకినప్పుడు, మరి ఆయన యొక్క వెలుగును చూసినప్పుడు నాకు ఎంతో కన్నీరు కారుస్తూ, ఎంతో ఏడుస్తూ, పక్షాస్తాపడుతూ, ఇలాగ నేను ఎందుకు విద్యుత్ వైర్లు తీసుకొచ్చి అమ్ముకొని మిఠాయి చేసుకుంటాను అని పక్షాస్తాపడి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా కళ్ళమ్మటి ఎంతో కన్నీళ్ళు, దాదాపు ఒక బిందెడు కన్నీళ్ళు నా కళ్ళమ్మటి కారిపోయి, ప్రభువా, ఇక నేను ఇలాంటి తప్పులు, ఇలాంటి దోషాలు నేను ఎప్పుడు చేయనని ప్రభు ముందు పక్షాస్తాపడి ఏడుస్తుంటే ఆ గొప్ప దైవ వెలుగు నా చుట్టూ కమ్ముకొని నేను ఆ వెలుగులోనే దాదాపు ఒక 20 నిమిషాలు ఆ వెలుగును చూస్తూ ఆ వెలుగులో మరి పక్షాస్తాపడి ప్రార్థన చేసి, ఇక నేను వేరే దేవుళ్ళనన్నిటిని కూడా తీసి పక్కన పెట్టేసి, మరి ఆ యొక్క దేవుళ్ళు ఈ లోకంలో ఎన్ని దేవుళ్ళు అవుతున్నారో అన్ని దేవుళ్ళు మా ఇంట్లో ఉండేది. కాబట్టి ఆ టైంలో అవన్నీ తీసేసి పక్కన పెట్టేసి యేసుప్రభువారు అక్కడే నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు, నిజమైన విమోచకుడు అని తెలుసుకొని పక్షాస్తాపడి ప్రార్థన చేసి కన్నీరు గార్చి మరి ఆ యొక్క ప్రభు స్వరం విని నా హృదయం ఎంతో ఎప్పుడూ చూడలేనంత, ఎప్పుడూ చూడలేని ఒక గొప్ప దైవ వెలుగు
నన్ను కమ్ముకోవటం చూసి నేను ఆశ్చర్యంగా నా హృదయంలో 2 మాటలు వినపడ్డాయి. నా కుమారుడా, పాపానికి న్యాయానికి దూరము కాదా అనే గొప్ప మాటలు నాకు వినపడ్డప్పుడు నా గుండెల్లో ఎంతో భయం ఎంతో కలిగి ఆ రోజు నేను పశ్చాత్తాపడి బాగా కన్నీరు కార్చి కిందపడి కొట్టుకొని బాగా వేడుస్తూ, తండ్రి నేను ఈ పాపం చేశాను, మరి ఇలాంటి విద్యుత్ వైర్లు ఇంకెప్పుడు దొంగిలించను అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి మరి మారు మనసు పొంది ఆయన రక్తం చేత మరి నా పాపాలు కడుక్కొని 2 మాటలు నాకు వినపడ్డాయి. నా కుమారుడా, పాపానికి న్యాయానికి దూరం కాదా అన్నప్పుడు మరి ఎంత పెద్ద వెలుగంటే ఆ సూపర్ నేచురల్ పవర్, మరి ఎంత గొప్ప పవర్ అంటే మరి మాటలతో కూడా చెప్పడానికి వీలులేనటువంటి దైవ వెలుగు నన్ను కమ్ముకుంది. ఆ వెలుగులో నేను చూడగానే మార్పు చెందాను. ఒక బిల్దెడు కన్నీళ్లు కార్చి నేను పశ్చాత్తాపడ్డాను, అంతగా వేడ్చాను, కిందపడి కొట్టుకున్నాను, రోధించాను, వేడిచాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ నా సాక్ష్యం ద్వారా మీరు విని మేలు పొందాలని ఇది మీ కొరకు పంచుకొనిస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మా ఇంట్లో మా నాన్న అటు ఇటు వేరే విగ్రహాల దగ్గరికి వేరే దేవుళ్ళ దగ్గరికి మమ్మల్ని తీసుకుపోయాడు కొన్ని తీర్థయాత్రలకు. అయినా మా ఇంట్లో అన్నీ వేరే దేవుళ్ళు, మరి ఈ లోకంలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయి అన్ని దేవుళ్ళు మా ఇంట్లో ఉండేది. అటువంటి సమయంలో అవన్నీ ఆ బొమ్మలన్నీ తీసేసి పక్కన పెట్టి యేసుప్రభువారు నిజమైన దేవుడు, యేసుప్రభువారు నిజమైన రక్షకుడు, యేసుప్రభువారు మనల్ని ప్రేమిస్తున్నాడు అని నేను నమ్ముకొని ఆయన నా కొరకు సిలువలో ఇంత రక్తం కార్చాడు, ఇంత ప్రాణం పెట్టాడు, ఆయన నా తల చేసిన పాపాల కొరకు ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టారు, నా పాదాలు చేసిన పాపాల కొరకు ఆయన పాదాల్లో ముళ్ళ కిరీటం పెట్టారు, నా చేతులు చేసిన పాపాల కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడి ఉన్నాయని నేను తెలుసుకొని బహుగా పశ్చాత్తాపడి రోధించి మరి ప్రభువుకు నేను మార్చబడ్డాను. అది 1986 సంవత్సరంలో నేను మార్చబడ్డాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మరి నా వయసు కూడా 14 సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ సమయంలో నేను ఆ 2 మాటలు నాకు వినపడ్డప్పుడు నేను ఆ దేవుడి సన్నిధిలో తీర్మానించుకున్నాను, నేను బ్రతికుంటే ప్రభు పరిచర్య చేయాలి, లేకపోతే ఏ పని చేయకూడదు, ప్రభు మహిమ గురించి నేను సాక్ష్యం ఇవ్వాలి, ప్రభు మహిమ గురించి చెప్పాలి అని నేను నా హృదయంలో తీర్మానం చేసుకున్నాను. అప్పటి నుంచి నాకు చదువు కూడా రాదు, బడికి పోలేదు. అప్పుడు మా ఇంటికి ఎదురంగా ఒక అమ్మగారు ఉంటే, పంతులమ్మగారని, ఆమె రోజు ఇల్లు నేర్పిస్తే చదువు నేర్చుకొని తెలుగు బైబిల్ చదవటం నేర్చుకున్నాను. తెలుగు బైబిల్ ఇప్పుడు ఎంతో చక్కగా మరి ప్రసంగిస్తూ ఉంటాను, ఎంతో చక్కగా తెలుగు బైబిల్ చదువుతున్నాను. అలాగనే ఒకసారి గార్ల, మరి ఖమ్మం డిస్టిక్లో గార్ల మండలంలో జ్యోతి అనే ఒక ఆమె కోమాలోకి వెళ్ళిపోతే రాత్రంతా నాతో ప్రార్థన చేపిస్తే ఆమె ప్రాణంతో బ్రతికిన తర్వాత వాళ్ళ బాబు నాగపూర్లో మరి బైబిల్ కాలేజీకి వెళ్ళిపోతే అక్కడ నన్ను తీసుకెళ్ళి ఆ 400 మంది బైబిల్ కాలేజీ విద్యార్థుల ముందు నన్ను వాక్యం చెప్పించారు, నా సాక్ష్యం చెప్పించారు. ఆ సమయంలో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క భాషలు వచ్చు, అయితే అనేక రాష్ట్రాల నుంచి వచ్చారు. అప్పుడు నేను అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు, నా సాక్ష్యం చెప్తున్నప్పుడు నాకేమీ మరి ఆ భాష రాలేదు. అయితే నేను తెలుగులోనే చెప్పి తర్వాత నేను మరి ఎవరితో ఏ భాషలో మాట్లాడలేకపోయేసరికి నేను ఎంతో అసంతృప్తి చెందాను. అప్పుడు నేను అనుకున్నాను, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, మన తెలంగాణ వచ్చిన తర్వాత నేను ఇంగ్లీష్ బైబిల్ కొనుక్కొని మరి ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంగ్లీష్ బైబిల్ కొనుక్కున్న తర్వాత ఒక 2 సంవత్సరాల దాకా నేను ఆ బైబిల్ పట్టుకొని తిరుగుతుంటే నీకు తెలుగే రాదు కానీ నీకు ఇంగ్లీష్ బైబిల్ ఏందని చూసిన వాళ్ళు చూసినట్టే తిట్టేవాళ్ళు.
ఎందుకంటే ఇంగ్లీష్ నీకు రాదు కదా, తెలుగే రాదు కదా, ఇంగ్లీష్ నువ్వు ఎందుకు చదవాలని మనసులో తిట్టుకునేవారు. కొంతమంది డైరెక్ట్ కూడా తిట్టేవారు. అప్పుడు నేనేమని కాదు, యేసుప్రభు వారు నాతో 1986లో మాట్లాడారు, ఆయన నాకు ఆ బైబిల్ నేర్పిస్తాడని పట్టుకొని అట్లా వచ్చిన రాపని తిరిగేవాడిని. అయితే ఆ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు నేను బస్సులో పడుకొని దస్తీ మొకాన వేసుకొని బాగా ఏడుస్తున్నా. ప్రభా, నువ్వు మాట్లాడే దేవుడు, నువ్వు కనబడే దేవుడు, నాకు ఇంగ్లీష్ బైబిల్ నేర్పించమని నేను ఆ బస్సులో పడుకొని కుర్చీలో కూర్చొని ఏడ్చుకుంటూ పోయాను. మరి అప్పుడు హైదరాబాద్ ప్రయాణం చేశాను. అయితే ఆ సమయంలో మరి నేను ఆ రాత్రి నేను నిద్రపోతున్నాను. ఆ రాత్రి నిద్రలో కలలో యేసుప్రభు నాకు ప్రత్యక్షమై ఆయన మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆ ఇంగ్లీష్ బైబిల్ తీపిచ్చి 3 అధ్యాయాలు తీసి చదివించాడు. 3 అధ్యాయాలు 3 సార్లు చదివించాడు. అప్పటి నుంచి ఏంటి, నేను ఇంగ్లీష్ బైబిల్ నాకేం రాదు కదా, ఎట్లా చదువుతున్నా కలలో అనుకున్నప్పుడు మరి నాకు ప్రభు ఇంగ్లీష్ బైబిల్ నేర్పిస్తాడని నేను అనుకొని అప్పటి నుంచి కొంత ఇంగ్లీషు మరి నేను నేర్చుకోవాలని ఆలోచించి పట్టుదల కలిగి నాకు వచ్చినా రాకపోయినా బైబిల్ చూడటం ప్రారంభించాను. ఆ విధంగా దేవుడు నాకు ఇంగ్లీష్ బైబిల్ కూడా మరి నాకు కలలో వచ్చి మాట్లాడి నేర్పిస్తూ, అలాగ నేను కూడా కొన్ని ఇంట్రెస్ట్గా నేర్చుకొని మరి డిక్షనరీ మరి ఇంకా స్పోకెన్ ఇంగ్లీషు ఇట్లాంటి పుస్తకాలు కొనుక్కొని చదువుకొని మరి చాలా వరకు అయితే ఇంగ్లీష్ బైబిల్ చదువుతూ మరి నేను చాలా వరకు ఇంగ్లీషులో కూడా నేను మాట్లాడగలుగుతున్నాను, ప్రసంగించగలుగుతున్నాను. మరి మొన్న ఢిల్లీలో కూడా 5 రోజులు వాక్య పరిచర్యలో ఇంగ్లీషులో నేను మాట్లాడగలిగాను. ఐ హ్యావ్ ఏ జీసస్ క్రైస్ట్ మై సేవియర్, ఓన్ సేవియర్. మై ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధుడు, నీతిమంతుడు, సత్యస్వరూపి అయిన దేవుడు మరి నాకు ప్రత్యక్షమైనాడు. కాబట్టి అప్పటి నుంచి నేను బాగా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. 3 గంటలు 4 గంటలు రాత్రులంతా ప్రార్థనలో ఉండేవాడిని. ఆ టైంలో మా నాన్నగారు ఏం చేసేవాడంటే, ఈ దేవుడు నమ్ముకుండని నన్ను బాగా కొట్టేవాడు. కొడితే నేను మా నాన్న కొడుతున్నాను అడవుల్లోకి వెళ్ళిపోయి అడవులలో పారిపోయి అడవులలో పడుకొని మరి అప్పుడు అన్నం లేకపోయినా మంచిలు తాగి అక్కడ అడవులలో పడుకొని అడవులలో ఉండి బైబిల్ చదువుకుంటూ మా నాన్న పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని వచ్చేవాడు. మా నాన్న మరి కర్ర తీసుకొని కొట్టేవాడు. ఆ దెబ్బలు తలుకుట్టుకోలేక అడవులలోనే బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఎక్కడో అక్కడ నీళ్లు దొరికితే త్రాక్కుంటూ ఎప్పుడు రాత్రి పగుళ్ళు ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడిని. అయినా ఎన్ని కష్టాలు వచ్చినా యేసుప్రభువు మాత్రం నేను వదిలిపెట్టలేదు. ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సోదరులు వచ్చినా నేను యేసుప్రభువు మాత్రం వదిలిపెట్టలేదు. చివరికి మరి మా నాన్నగారే మారిపోయాడు. మా నాన్న దేవుని నమ్ముకున్నాడు. మరి తర్వాత మా అమ్మగారు కూడా ఒక ఆపరేషన్ చేయాల్సిన జబ్బు వస్తే మా అమ్మ కూడా దేవుని సన్నిధికి వచ్చింది. ఆపరేషన్ చేయాలనుకునే ఆ అనారోగ్యం పోయేటట్టుగా ప్రార్థించాను. మా అమ్మగారు కూడా దేవుని నమ్ముకున్నారు. తర్వాత మా తమ్ముడు కూడా మరి నడుపు తమ్ముడు కూడా దేవుని నమ్ముకున్నాడు. అలాగనే మా చిన్న తమ్ముడు కూడా నన్ను బట్టి ప్రభువుని నమ్ముకున్నారు. కాబట్టి ప్రభువును బట్టి వారు మరి దేవునిలోకి వచ్చారు. సజీవుడును సత్యమంతుడు నీతిమంతుడైన దేవుని మరి నా ద్వారా మా కుటుంబంలో తెలుసుకోగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? ఆయన సజీవుడు, ఆయన రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు. నేను యేసయ్యను ముఖాముఖిలుగా చూశాను. చూసి ఎంతగా ఏడ్చానంటే మరి గుండెలు బాదుకుంటూ ఎంతో బాధతోని వేదనతోని, ప్రభా నేను నీ బిడ్డగా ఉంటాను ప్రభా అని ఆయన కనపడ్డప్పుడు బహుగా కన్నీరు గారుస్తూ వేడుస్తూ దుఃఖపడుస్తూ మరి ఆ రోజు నేను ఎంత ఏడ్చానంటే అసలు ఎంత ఏడ్చానో నాకే తెలియదు. మరి అంత కన్నీళ్ళు నా కన్నీళ్ళలో నుంచి కార్చబడ్డాయి. కాబట్టి మరి 1986 సంవత్సరంలో మరి నేను మార్చబడ్డాను. దేవుడు నన్ను ఆ గొప్ప వెలుగు చూపించాడు. ఏమని మాట్లాడాడు? నా కుమారుడా, పాపానికి న్యాయానికి దూరం కాదని ఘనమైన స్వరంతో ఆయన నాతో మాట్లాడాడు. నా చుట్టూ
ఆయన వెలుగు ప్రకాశించడం చూశాను. ఎంతో ఆశ్చర్యమైన మహిమతో నింపబడ్డాను. ఎంతో దైవ వెలుగుతో నేను నింపబడ్డాను. మరి తర్వాత నేను ఇంగ్లీష్ బైబిల్ కూడా ఇప్పుడు చదువుతున్నాను. ఇంగ్లీష్ బైబిల్ బోధించగలుగుతున్నాను. మరి ఇప్పటికీ నా ద్వారా 80 మంది, నా దర్శన వరం ద్వారా 80 మంది సేవకులై మరి వారు సేవ చేస్తున్నారు. నాకు ఒక దర్శనం వస్తే చాలు, వాళ్ళ గురించి చెప్పినప్పుడు ఆ దర్శనం ద్వారా వాళ్ళు సేవకులవుతున్నారు. మహారాష్ట్రలోను, మరి నాగపూర్లోను, మరి ఒరిస్సాలోను, తర్వాత ఒక ఆమెకి అనారోగ్యం వస్తే, చనిపోయేంత రోగం వస్తే ఆమెకు నేను ప్రార్థించినప్పుడు ఆమె స్వస్థత పొంది ఆ యొక్క చింతూరు చెరులో, ఒరిస్సాలో, మరి కుంట ఛత్తీస్గఢ్లో ఆమె ఇప్పుడు 40 సంఘాలు కట్టి ఆమె ఇప్పుడు ఎంతో ఘనమైన పరిచర్య చేస్తున్నారు. పెంటమ్మని ఆమె పేరుండే ఇప్పుడు ఎస్తేరమ్మని పేరు మార్చుకొని ఎంతో మంచి సేవ చేయగలుగుతున్నారు. అట్లా నా ద్వారా 80 మంది, నాకు దేవుడిచ్చిన దైవ దర్శనం వరం చేత 80 మంది సేవకులయ్యారు. మరి ఇప్పటికైనా ఒకసారి కార్గిల్ యుద్ధం, ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని నేను చెప్పినప్పుడు, మరి అది కూడా నేను చెప్పాను 1986లో. తర్వాత కొంతకాలం తర్వాత జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నాకు వచ్చే ప్రతి దర్శనం కూడా దేవుడు నెరవేర్చడం చూస్తున్నాను. మరి చాలామందికి సంతాన విషయం కలగాలని ప్రార్థించినప్పుడు వారికి సంతానాలు కలిగించటం, దేవుడు స్వరంతో మాట్లాడటం నాకు తెలియజేయటం. తర్వాత ఉద్యోగాల విషయంలో దేవుడు వాళ్ళకు ఉద్యోగం వస్తుందని చెప్పటం, మరి అట్లా చాలామందికి టీచర్ ఉద్యోగాలు, మరి అలాగనే ఒక బాబాయ్ తల్లిదండ్రులు లేని బిడ్డకు నేను ప్రార్థన చేసినప్పుడు ఆయనకి గొప్ప ఉద్యోగం సంపాదించుకొని మరి ఆయన మంచి ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నాడు. అట్లా తండ్రి లేని పిల్లలు మరి వారు జీవితం కోల్పోయినప్పుడు వారి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు వారి పట్ల ఎంతో గొప్ప అద్భుతం జరిగించి ఘనకార్యం చేసి దైవ కార్యం చేయటం నేను చూస్తున్నాను. కాబట్టి నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆరాధించండి అని చెప్పినప్పుడు, మరి అంతేకాకుండా 2001 జనవరి 20వ తారీఖున నేను ఎందుకో నాకు మనశ్శాంతి లేని కారణము 2001 జనవరి 20వ తారీఖున నాకు సంభవించినప్పుడు, నేను మందు తాగి చనిపోవాలనుకున్నప్పుడు మాకు గులకల, మరి మాకు మొక్కజొన్న తోట ఉందని చెప్పి కేజీ గులకలు కొనుక్కొచ్చుకొని 2001 జనవరి 20వ తారీఖున అలాంటి నిర్ణయానికి వచ్చినప్పుడు, మరి ఆ రోజు నేను ప్రభువుని అడిగాను, ప్రభువా, మరి నాకు మనశ్శాంతి లేక నేను ఇలా ఉంటున్నాను, కాబట్టి మందు తాగి చనిపోవాలనుకున్నాను, మరి నువ్వు నాకు మళ్ళా ప్రత్యక్షమై మాట్లాడితేనే నేను బ్రతుకుతానని చెప్పినప్పుడు యేసుప్రభువు వారు మరి 2001 జనవరి 20వ తారీఖున నేను నిద్రపోతున్న సమయంలో మరలా నాకు ప్రత్యక్షమై మరి ప్రభువు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, మరి ఆ యొక్క ఆ డోరు, నేను నిద్రపోతున్నాను, వచ్చి నా డోరు తట్టి నన్ను లేపి, నేను లేచాను. లేచి చూసినాక ప్రభు అన్నాడు, యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం చదువుకోమన్నాడు. అప్పుడు అక్కడ నేను చదువుకున్నాను. అక్కడ ఏముందంటే యేసుప్రభువు శిష్యుల పాదాలు అక్కడ యేసుప్రభువు కడుగుతున్నట్టుగా మరి నేను చూశాను. అట్లానే యేసుప్రభువు శిష్యుల పాదాలు కడిగి నా పాదాలను కూడా ఆయన కడగటం చూశాను. ఇదేంటి ప్రభువా, శిష్యుల పాదాలు కడిగావు కానీ నా పాదాలు ఎందుకు కడిగావని ఏడ్చి ప్రార్థించినప్పుడు అప్పుడు ప్రభువు అన్నారు, నువ్వు చనిపోదాం అనుకున్నావు కదా, అయితే నేను ఇప్పటి నుంచి మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న వాక్యం ప్రకారంగా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకునని దైవ గ్రంథంలో ఉంది. ఆ వాక్యం ప్రకారం నువ్వు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఏ వాక్యం చదివినా ఆ ప్రతి వాక్యం కూడా నీకు ఆహారముగాను బలముగాను శక్తివంతంగాను ఉంటుందని ప్రభు సెలవిచ్చారు. నేను ఒకరోజు అనుకున్నాను,
ప్రభా ఇట్టనే అన్నం తినకుండా ఉంటే నా ఎముకలు పాడైపోతాయి కదా అని దేవుని ప్రశ్నిస్తే, ఎండిపోయిన ఎముకలలో ఎజికేలు గ్రంథం 37 అధ్యాయంలో ఎలాంటి వెలుగు ఉంటుందో అలాంటి వెలుగు నీ ఎముకల్లో ఉంటుంది. నీ ఎముకలు కానీ నీ శరీరం కానీ పాడైపోదు అని ప్రభు సెలవిచ్చారు. తర్వాత మరలా ఒకసారి నాకు మరి కొన్ని రోజుల తర్వాత అట్లానే ఒక 2-3 సంవత్సరాలు అన్నం తినకుండా ఉన్నప్పుడు మరలా నాకు డౌట్ వచ్చి, మరి ఇట్లా ఎందుకు ఉండాలి ప్రభు అన్నం తిందని ప్రార్థించినప్పుడు మరి మరలా నాకు ప్రభు ప్రత్యక్షమై, దేవుని రాజ్యం తినటం త్రాగటం కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మందులో ఆనందం అని చెప్పారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డారా, ఇప్పుడు ప్రభువు నాకు చెప్పిన మాటలో నా శరీరంలో ఏమి ఇముడుకున్నదంటే, మరి దేవుని రాజ్యము భోజనమును పానమును కాదన్నప్పుడు మరి ఇప్పుడు నేను భోజనం చేయకపోయినా పరిశుద్ధాత్మలో ఆనందంగా బ్రతుకుతున్నాను. మరి ఏ టాబ్లెట్ వాడకపోయినా నాకు జబ్బు వచ్చినా మరి దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యమే నాకు ఎంతో స్వస్థపరుస్తున్నది. కాబట్టి దేవుని వాక్కులో ఉన్న ప్రతి వాక్యం కూడా నాకు ఆహారంగా మారుతూ, బలముగా, శక్తిగా మారుతూ మరి నన్ను కాపాడుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నంటే, మరి అనేకులకి ఈ సాక్ష్యం తెలవదు. అవును, అన్నం తినకుండా ఎట్ట బతుకుతారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. భోజనం లేకుండా ఎట్టుంటారు అని చాలామంది అట్లా అంటూ ఉంటారు. కానీ కొన్ని చోట్లలో నేను జగిత్యాల అటు కరీంనగర్ వెళ్ళినప్పుడు ఒక ఆయన అయితే నమ్మలేక మరి 3 రోజులు తన ఇంట్లో ఉంచుకున్నాడు, ప్రార్థన పిలిపించుకొని. నిజంగా ఈయన అన్నం తిండా అని ఉంచుకున్నాడు. అప్పుడు నేనేం తింటానంటే, ఇప్పటికైనా 4 పాపడాలు అప్పడాలు ఉంటాయి, అవి తింటాను అంతే. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఆయన నమ్మలేదు, చాలామంది నమ్మలేదు. ఒక రూములో ఉంచి 3 రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్న తర్వాత, ప్రార్థన కూటం నడిచిన తర్వాత 3 రోజులు ఉన్న తర్వాత ఆయన అన్నాడు, మరి నిజంగానే నువ్వు భోజనం లేకుండా దేవుని శక్తితో బతుకుతున్నావని నాతో తన సాక్ష్యం పంచుకున్నాడు. కాబట్టి ఫస్ట్ ఎవరు నమ్మరు నేను భోజనం లేకుండా ఉంటానంటే, ఆయన ఇడ్లీ తింటాడేమోలే, పండు తింటాడేమోలే, దోశలు తింటా అనుకుంటాడు. కానీ మీరు అనుకున్నట్టుగా నేను ఇడ్లీ కానీ, పూరీలు కానీ, దోశ కానీ అలాంటి ఏం తినడు. నాకు ఆహారం ఏంటంటే దేవుని వాక్యమే భోజనం. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 51 వచ్చిన, ఐ ఆమ్ ద లివింగ్ బ్రెడ్, నీదే జీవాహారమును. అంటే దేవుని వాక్కులో జీవం ఉన్నది. ఆయన వాక్యం నేను చదివినప్పుడు ఆయన వాక్కులో ఉన్న జీవము నా ఆత్మలోనికి ప్రవేశించి, నా ఆత్మ బలములో, నా ఆత్మతో నింపబడిన బలము చేత నా శరీరము కూడా పోషింపబడుతున్నది, నా శరీరము కూడా బలముగా ఉన్నది. అంతేకాదు యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో మరి 63వ వచనంలో ప్రభు అంటారు, నేను మీతో చెప్పుతున్న ప్రతి మాట ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వాసించిన వారు కొందరున్నారు అన్నారు. కాబట్టి దేవుని మాటల్లో ప్రతి వాక్కులో జీవం ఉన్నది, మహిమ ఉన్నది. కానీ మీరు నమ్మలేని వారు కొందరున్నారని ప్రభువే సెలవిచ్చారు. నేను ఒక చిన్న పుస్తకం కూడా రాశాను. దానికి ఏం పేరు పెట్టానంటే, భోజనం లేకుండా జీవిస్తున్న దైవజనుడని పేరు పెట్టాను. అది కొంతమంది చదువుతూ ఉంటారు, చాలామంది చదువుతుంటారు. భోజనం లేకుండా జీవిస్తున్న దైవజనుడు అని ఆ పుస్తకం మీద రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఇప్పటికీ నన్ను మరి 2001 జనవరి 20వ తారీఖు నుంచి నేను అంతకుముందు నేను భోజనం చేశాను, మరి చాలా భోజనం చేసేవాడిని. కానీ యేసుప్రభువు నాకు ప్రత్యక్షమై, నిన్ను నా మాటలతో, నా దైవ గ్రంథంతో బ్రతికిస్తానని చెప్పినప్పుడు ఇప్పటికీ 25 సంవత్సరాలు నేను భోజనం లేకుండా దైవ వాక్కుతోనే బ్రతకటం జరుగుతుంది. ఆ వాక్యములో శక్తి ఉంది. ఇప్పుడు ఆ వాక్యం గురించి నేను ఏం చెప్పగలనంటే, ఆ వాక్యములో జీవమున్నది, ఆ వాక్యములో మహిమ ఉన్నది, ఆ వాక్యములో శక్తి. నేను చెప్పటం వరకే కాదు కానీ ఆ జీవమును అనుభవిస్తున్నాను. మరి నాకు చదువు లేకపోయినా దేవుడు తెలుగు బైబిల్ చదివించటం, ఇంగ్లీష్ బైబిల్ చదివించటం, కళలో వచ్చి మాట్లాడటం, మరి ఇప్పటికి కూడా నాకు సంతకం కూడా పెట్టడం రాదు అని ఎవరు నమ్మరు. కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడి వాక్యం, ఆ గొప్ప దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 10 సంవత్సరాల క్రితము
నేను పాలోంచి వెళ్ళి చర్చికి ఎద్దుల బండి మీద నాపరాలు వేసుకొని వస్తున్నప్పుడు పెద్దమ్మ గుడి అని ఒకటి ఉంటుంది. మరి మా ఊరు పినపాక పట్టినగర్, బుర్గంపాడు మండలం. మరి అక్కడ నేను పినపాక పట్టినగర్లో మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేను పరిచర్య చేస్తుంటాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేను ఆ రాళ్ళు ఎద్దుల బండిలో వేసుకొని వస్తున్నాను. ఆ జల్లలో వేసుకొని వస్తున్నప్పుడు పెద్దమ్మ గుడి దగ్గర రాగానే అక్కడ మనుగూరు ఎక్స్ప్రెస్ వచ్చి నా ఎద్దుల బండిని ఢీక్కున్నది. అప్పుడు నేను ఆ ఎద్దుల బండిలో ఉన్నాను. అప్పుడు ఎప్పుడైతే ఎద్దుల బండిని నేను బస్సు ఢీక్కున్నదో నేను ఆ బడిలో ఉన్నాను. ఆకాశములో ప్రభు పెద్ద మహిమతో ప్రత్యక్షమై ఆ మహిమలో నుంచి దిగొచ్చి ఆకాశమంతా ఎలుగు కమ్ముకొని నా చుట్టూ ఎలుగు కమ్ముకొని ప్రభు అన్నాడు, నా కుమారుడా, లక్షల కంటే ఎక్కువగా నీ ప్రాణం కాపాడాను, బస్ ఆయన మీద నువ్వు అబద్ధాలు చెప్పొద్దు అని ప్రభు గట్టి స్వరాలు వినపడ్డాయి. నేను విన్నాను. అయితే నేను చనిపోయిన అక్కడ ఉన్న 70 మంది అనుకున్నారు. ఆ బస్సులో ఉన్న 70 మంది కూడా నేను చనిపోయినా అనుకున్నారు. కానీ నాకైతే ఎంతో నూతనమైన దైవ బలము, దైవ శక్తి, ఏంటి నాకు దెబ్బలు తగలట్లేదు, నేను చనిపోవట్లేదని నేనే ఆలోచించుకుంటున్నా. కానీ ఆ మహిమ చూసి ఆశ్చర్యపడ్డాను. వెంటనే అప్పుడు పోలీస్ స్టేషన్కు కేసు పెట్టేశారు, నేను బండిని కొట్టేశాడు బాస్ అని. అప్పుడు ప్రభు నాతో అన్నారు, పోలీస్ స్టేషన్ వాళ్ళు మాట్లాడితే అలా అన్నారు, మరి నేనేమైనా అబద్ధాలు ఆడతాను అనుకున్నారు. అయితే ప్రభు నాకు అక్కడ ప్రత్యక్షమేనండి. మరి అక్కడ నా ప్రాణం కాపాడకపోతే, ఎందుకంటే మా ఎద్దులే రాంగుగా వచ్చేసాయి, ఆయన బస్సు ఆయన రైట్గా ఉన్నాడు, రాంగ్గా వెళ్ళిపోయినప్పుడు నా ఎద్దుల బండిని కొట్టేసింది, బస్సు ఆయన ఏం తప్పులేదండి అని ఆ పోలీస్ స్టేషన్లో చెప్పాను. అప్పుడు ఆ పోలీసులు అన్నారు, అయ్యా మేము సగం తిని నీకు సగం ఇద్దాం అనుకున్నాం, గవర్నమెంట్ ద్వారా వచ్చాయి అన్నారు. అయితే లేదండి, దేవుడు నాకు స్పష్టంగా ప్రత్యక్షమై నాతో మాట్లాడి నన్ను బ్రతికిచ్చాడు. అసలు ఎన్ని లక్షలు వస్తాయి, ఎన్ని కోట్లు వచ్చినా నన్ను బతికిస్తాయా? మరి దేవుడు నాకు అట్లా ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి మరి దేవుడు నన్ను తెలుగు బైబిల్ చదివటం, ఇంగ్లీష్ బైబిల్ చదివటం, ఆహారం లేకుండా బతికించటం, యాక్సిడెంట్ ప్రమాదంలో ప్రత్యక్షం కావటం, 1986లో నాతో గొప్ప మహిమలో ప్రత్యక్షం కావటం, మా ఇంట్లో నిగ్రహాలను తీసేయటం, మరి యేసుక్రీస్తే సజీవుడైన దేవుడే నేను నమ్ముకోవటం. ఇప్పుడు ప్రభు పరిచర్యలో నేను 1986 నుంచి నేను ఈ పరిచర్యలోనే ఉంటున్నాను. దేవుని ప్రార్థిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని పరిచర్యలో ఉంటూ ఎంతోమంది సేవకురాండ్లకు మరి ఎంతోమందికి నేను మరి దేవుని వాక్యం బోధిస్తూ, ఎంతోమంది నా ద్వారా సేవకురాండ్లు తయారవుతూ, మరి దేవుడు నాకు దర్శనం అనుగ్రహిస్తూ, ప్రవచనం అనుగ్రహిస్తూ, ప్రార్థన వరంతోని, ప్రార్థన శక్తితోని నన్ను నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు ఈ సాక్ష్యం ద్వారా ప్రభువుకి మహిమ యుగ యుగములు కలుగును గాక. ఎనుసున్న ప్రతి బిడ్డ దీవింపబడును గాక. ఆయన ప్రతి ఈ సాక్ష్యం ఎవరిన్నప్పటికీ వారికి ఆశీర్వాదము, దీవెనలు, ఆత్మీయమైన దీవెనలు, శారీరకమైన దీవెనలు కలిగి మరి ఈ ప్రపంచమునకు ఆశీర్వాదకరముగా ఈ సాక్ష్యము ఉండునుగాక. ప్రతి బిడ్డకు వెలిగించునుగాక. ప్రతి బిడ్డను ఈ సాక్ష్యం ద్వారా వెలిగింపబడునుగాక. దేవాది దేవుడు ఆ వినుసున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యాన్ని మీతో పంచుకున్నాను. కాబట్టి మీరు తప్పక విని ఆశీర్వదింపబడి నమ్మసౌక్యంగాని మహిమాయుక్తమైన సంతోషం నాకు